ఓం శాంతి. నిన్న మనం పార్ట్ 1 తెలుసుకున్నాం కదా. లాస్ట్ ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్. సో వచ్చేద్దామా. ఈరోజు బాబా ఏం కొత్త కొత్త విషయాలు చెప్పారు, ఇంకా ముందుకెళ్ళడం కోసం చాలా రుచికరంగా చాలా విషయాలు చెప్తారు బాబా. ఎందుకంటే తక్కువ టైంలో చాలా స్పీడ్గా వెళ్ళే పురుషార్థం కూడా ఉంటుంది. ఎలా, ఇప్పుడు మనకు తక్కువ టైం ఉందనుకోండి, మనం ఎలా అంటే విమానంలో వెళ్ళిపోవాలనుకుంటాం కదా, అదే కనుక బస్సులో వెళ్తే లేట్ అయిపోతుంది. ఇదే విధంగా మన జీవితంలో కూడా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేట్ వచ్చామని బాధపడక్కర్లేదు. దానికి చేయాల్సింది ఏంటి, రెగ్యులర్గా చదువుకోవాలి, తర్వాత హై జంప్ చేయాలి. ఆ తర్వాత చెప్పారు ఇచ్ఛామాత్ర అవిద్య అంటే డబల్ సేవ. అంటే అర్థం ఏంటి అంటే, ఇతరులకి ఏదైతే మనోకామనలు ఉన్నాయో వాటిని పూర్తి చేసే ఒక లక్ష్యం పెట్టుకోండి ఈ సంవత్సరం అని చెప్పారు. తర్వాత ఇప్పుడు చెప్పారు బాబా ఇంకా 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 ఏమేం సేవలు చేయాలి. 2 ఇవ్వడం తీసుకోవడం. తీసుకోవడం ఇవ్వడం అంటే తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇస్తాం కదా. అంటే అక్కడ ఎలా ఇవ్వగలుగుతున్నాం, మనం సుసంపన్నంగా ఉంటేనే ఇవ్వగలుగుతాం, లేకపోతే ఇవ్వలేం కదా. అంటే మీకు డబల్ సేవ జరగాలి. తక్కువ టైం ఉంది అని అన్నప్పుడు 2 పనులు చేసేయాలని చెప్పారు ఇప్పుడు దాకా. మరి ఈరోజు ఏం చెప్తారు ఒకసారి విందామా. ఈరోజు ప్రత్యేకంగా బాబా డబల్ విదేశీ పిల్లల్ని కలవడానికి వచ్చారు. డబల్ విదేశీలు డబల్ భాగ్యశాలిలు. ఎందుకంటే ఒకటి బాబాని తెలుసుకుని వారసత్వానికి అధికారులుగా అయ్యారు. రెండవది లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ వచ్చేవారు. లాస్ట్లో వచ్చేవారు అన్నీ అనుకూలించిన తర్వాత వచ్చారు. మొదట వచ్చిన వారు మననం చేసి సారాంశం తీసి శ్రమపడి ఫలితాన్ని అనుభవించే సమయంలో మీరు వచ్చారు. మీ అందరికీ చాలా సహజంగా అయిపోయింది. మొదట వచ్చిన వారు దారి కనుక్కొని బాటను నిర్మించి అనుభవి మూర్తులుగా అయితే, మీరు వారి సహయోగంతో సహజంగా గమ్యస్థానానికి చేరే సమయంలో మీరు వచ్చేసారు. వా, వాళ్ళేమో దారి తీసి మంచిగా బాటను నిర్మించి అనుభవి మూర్తులుగా అయితే, మీరు వారి సహయోగంతో సహజంగా గమ్యస్థానానికి చేరే సమయంలో మీరు వచ్చారు. కాబట్టి మీరు ఏమవుతారు, డబల్ భాగ్యశాలులు అవుతారు. ఏ విధంగా, మహారథి నిమిత్త ఆత్మలు మీకు ఉన్న అనుభవం ఆధారంగా సేవ చేశారో అలా మీరందరూ కూడా అనేక మందిని మీరు మీ సమానంగా అనుభవి మూర్తులుగా చేయాలి. 17/3/1981లో చెప్పిన మాట ఇది. సత్యత మరియు స్వచ్ఛత చక్కగా ఉన్నందువల్ల ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇది నెంబర్ 1 విశేషత. ఈ విశేషతను చూసి బాబా సంతోషిస్తున్నారు. ఇప్పుడు కంగారు పడడం మానేస్తే చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అంతే కదా, మనం కంగారు పడుతూ ఉంటే కనుక అది అవ్వదు, ఇంకొంచెం పాడైపోతుంది. అది తెలిసిందే కదా. అందుకని కంగారు పడద్దు. అప్పుడే మీరు చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళగలుగుతారు. లాస్ట్ సో ఫాస్ట్ అని, ఫాస్ట్ సో ఫస్ట్ అని ఇప్పుడు అందరికీ తెలుసు. సంతోషంగా బాబా చేయి పట్టుకుని డ్యాన్స్ చేయండి. బాబా యొక్క చేయిని పట్టుకుని డ్యాన్స్ చేయండి. బాబా చేయి వదిలితే బాబాకి కూడా నచ్చదు. బాబా చేతిలో చెయ్యేసి ఉంటే దేనికి కంగారు పడరు. మాయ వలనే కంగారు పడడం జరుగుతుంది. బాబాకు మిమ్మల్ని బలహీనతతో ఉంటే చూడలేనంత ప్రేమ ఉంది. బాబాకు బలహీనతతో అంటే ఉంటే చూడలేనంత ప్రేమ ఉంది. మీరు ఎంతగానో అలసి సొలసి బాబా దగ్గరికి వచ్చారు కాబట్టి బాబా మిమ్మల్ని వదులుకోలేరు. ఎంతో అలసి సొలసి బాబా వద్దకు వచ్చినందుకు బాబా మనల్ని వదులుకోలేరు. సాకారంలో ఉన్నప్పుడు కూడా బాబా ఎంతో చక్కగా మిమ్మల్ని చూసుకున్నారు కదా. అందుకే ఎప్పుడైనా మాయ తన స్వరూపాన్ని చూపిస్తే ఆ ప్రేమను గుర్తు చేసుకోండి. అమృత వేళ యొక్క స్మృతి శక్తిశాలిగా చేసుకోవడానికి ముందుగా
తమ స్వరూపాన్ని శక్తిశాలిగా చేసుకోండి. బిందు రూప స్థితిలో స్థితి అయినా, ఫరిస్తా స్వరూపంలో స్థితి అయినా సరే, మీరు మీ స్వరూపంలో స్థితి అవ్వకుండా బాబాని ఆ స్వరూపంలో చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా. స్వయం స్వరూపంలో స్థితి అవ్వకుండా బాబానైతే కలుసుకోలేరు. కేవలం బాబాని మనం అనుకున్న స్థితిలో చూడడం అయితే భక్తిలో దేవతా చిత్రాలు చూడడమే అయింది. మనం కోరుకున్న రూపంలో ఆ దేవతల్ని చూసినట్టుగా ఇక్కడ బాబాని చూస్తూ ఉంటే ఎలాంటి వారు అలానే ఉంటారు. ఆ సమయం కొద్దిగా సంతోషంగా ఉన్నా అనుభూతి మాత్రం ఏమీ అవ్వదు. కాబట్టి మొదట స్వరూపాన్ని మార్చుకునే అభ్యాసం చేయండి. అప్పుడు పవర్ఫుల్ స్థితి అనుభవం అవుతుంది. 29/3/1981లో చెప్పారు. ఇప్పుడు బాబాని కలవటానికి కల్పపు పూర్వం వచ్చిన కొత్త ఆత్మ అంటే కొత్త ఆత్మలంటే కొత్త పిల్లలు వచ్చారు. పాతవారే అయినా కొత్తవారిగా కూడా ఉన్నారు. కొత్త పిల్లలు అంటే అందరికన్నా చిన్నవారు, అల్లారు ముద్దు పిల్లలు. కొత్తగా వచ్చిన చిగురులు కూడా బాగుంటాయి. కొత్తవారైనా కానీ పూర్తి అధికారం ఉన్న పిల్లలు. ఈ విధంగా సదా పురుషార్థం చేస్తూ ఉండండి. అన్నిటికంటే మొదటి అధికారం పవిత్రతపై ఉంది. దీని ఆధారంగా సుఖశాంతులపై సర్వ అధికారాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి పవిత్రతపై అధికారాన్ని పొందటంలో నెంబర్ 1 అవ్వండి. అప్పుడు ప్రాప్తిలో కూడా నెంబర్ 1 అవుతారు. పవిత్రత యొక్క పునాదిని ఎప్పుడూ బలహీనంగా కానివ్వద్దు. అప్పుడే లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు. పిల్లలు కూడా తమ అధికారాన్ని పొందటానికి వస్తే బాబాకి కూడా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో పోటీ పడండి. ఇప్పుడు ఇంకా టూ లేట్ అవ్వలేదు. అన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఫిక్స్ అవ్వలేదు. ఏ నెంబర్ కావాలనుకున్నా మీరు పొందవచ్చు. అటెండెన్స్ అయితే ఉండాలి. దీనికి అధికారిగా అయి ఉండాలి. యోగ్యతను పొంది యోగ్యులుగా అవ్వాలి. 5/4/1981లో చెప్పారు. అందరూ తీవ్ర పురుషార్థులే కదా. కొత్తవారైనా కల్పక్రితపు పాతవారు. పాతవారమే అనుకున్నప్పుడు మీ అధికారాన్ని పొందగలుగుతారు. స్వయాన్ని కల్పక్రితపు అధికారులని భావిస్తున్నారా? లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళటానికి సాధనం ఏంటి? నిరంతర జ్ఞాపకం. జ్ఞాపకంలో తేడా రాకూడదు. సదా కర్మయోగి, కర్మలు చేస్తూ జ్ఞాపకంలో ఉండాలి. ఎవరైతే సదా కర్మయోగి స్థితిలో ఉండేవారే కర్మాతీతులుగా అవ్వగలుగుతారు. చెయ్యాలి అనుకున్నప్పుడు కర్మలు చేస్తూ లేదంటే అతీతంగా ఉండాలి. కర్మలు చేస్తూ లేదంటే అతీతంగా ఉండాలి. 15/4/1981లో చెప్పారు. ఆస్ట్రేలియా నివాసి పిల్లలు చాలా చక్కటి త్యాగం చేశారు మరియు ప్రతి విషయంలో త్యాగం చేస్తున్నారు. సదా లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళేవారు. ఎంతగా మీరు త్యాగం చేస్తూ ఇతరుల్ని ముందుంచుతారో అంతగా కొద్ది భాగం వారి పురుషార్థం నుండి మీకు లభిస్తూ ఉంటుంది. మీరైతే త్యాగం చేశారా? భాగ్యాన్ని పొందారా? వీరితో పాటు యూకే వారిది కూడా పెద్ద గ్రూప్ ఉన్నారు. ఈ 2 దేశాల్లో మొట్టమొదటి సేవా స్థానాలు, విశాలమైన స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలలో బాబాని ప్రత్యక్షం చేసే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ 2 దేశాలు పెద్దలను మిగతా వారిని ముందు ఉంచాలి కదా. ఇతరుల సంతోషంలోనే మీరు సంతోషంగా ఉన్నారు కదా. 2 దేశాల సేవాదారులు అన్ని విషయాల్లో విశాల మనస్సులున్నాయి. అలానే సేవలో సహయోగులు. బాబాకి అందరూ గుర్తున్నారు. అందరినీ కలుస్తారు. దూరాల నుండి తమ ఇంటికి ఉత్సాహంగా వస్తున్న పిల్లల్ని చూసి బాబా చాలా సంతోషిస్తున్నారు. స్థూలంగా ఏ దేశానికి చెందిన ఉన్నదైతే ఒకే దేశం, అందరూ ఒకటే, ఒకే బాబా, ఒకే దేశం, ఏక మతం మరియు ఏకర స్థితిలో ఉండేవారు.
సాకారంలో అయితే ఈ సమయంలో అందరూ మధుబన్ నివాసీలు. స్వయాన్ని మధుబన్ నివాసులు అనుకోవడం బాగుంది కదా. 27/2/1983లో చెప్పారు. స్వ అభ్యాసంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఎందుకంటే అంతిమంలో విశేష శక్తుల అభ్యాసం చాలా అవసరం. ప్రాక్టికల్ పరీక్షల ద్వారానే మీ స్థానం నిర్ణీతమవుతుంది. కాబట్టి మొదటి డివిజన్లో రావటానికి అభ్యాసం తీవ్రంగా చేయండి. అందులో కూడా ఏకాగ్రత శక్తిని విశేషంగా అభ్యాసం చేయండి. ఎంత అలజడి ఉన్నా కానీ మీరు ఏకాగ్రంగా అయిపోవాలి. ఇది ఇప్పుడు నుండే చేయాలి. స్థానం ప్రశాంతంగా ఉంది. మీరు ఏకాగ్రం అవ్వడం సాధారణ విషయమే. కానీ నలువైపులా అలజడి ఉన్నా మీరు ఒక్కరి ధ్యాసలో ఉండండి. అంటే ఏకాంతవాసిగా అవ్వండి. ఏకాంతవాసులుగా అయి ఏకాగ్ర స్థితిలో స్థితి అవ్వటమే మహారథుల మహాపురుషార్థం. కొత్త పిల్లలకు చాలా సహజ సాధనం ఉంది. ఒకే విషయం మీరు గుర్తు చేసుకోండి, ఇతరులకు చెప్పండి. ఒక్క విషయం ఇతరులకి చెప్పడం కష్టం కాదు కదా. ఒక్కరి ధ్యాసలో ఉండటం, ఒక్కరి మహిమ చేయటం, ఒక్కరి గురించే పాటలు పాడటం, ఒక్కరి పరిచయాన్ని ఇస్తూ ఉండటం సహజమే కదా. ఎక్కడ ఒకటే అనేది ఉంటుందో అక్కడ ఏకరస స్థితి స్వతహాగా ఉంటుంది. ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి? ఏకర స్థితియేగా మీకు కావాల్సింది. కాబట్టి ఒక్కటే అన్న పదాన్ని గుర్తుంచుకోండి. కొత్త కొత్త పిల్లలకు సహజమైన దగ్గర దారి చెప్తున్నారు. ఈ దారిలో వెళ్తే తొందరగా చేరుకుంటారు. ఇదే కదా మీకు కావాల్సింది. లేటుగా వచ్చినా తొందరగా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు కదా. మాతలకు అన్ని సహజ విషయాలు కావాలి. ఎందుకంటే జన్మ జన్మల నుండి చాలా అలసిపోయి ఉన్నారు. ఎంతగా తిరుగుతూ ఉన్నారు. 63 జన్మల నుండి తిరుగాడుతున్న ఆత్మలకు సహజ మార్గం కావాలి కదా. సహజ మార్గంలో వెళ్తే త్వరగా గమ్యాన్ని చేరుకుంటారు. 12/12/1983లో చెప్పిన మాట విన్నారు ఇప్పుడు దాకా. సంతుష్టత బ్రాహ్మణ జీవితానికి ప్రాణం లాంటిది. బ్రాహ్మణ జీవితానికి ఉన్నతి యొక్క సాధనం ఏంటది? సంతుష్టత. స్వయంతో సంతుష్టం, పరివారంతో మీరు సంతుష్టం, మరియు పరివారం మీతో సంతుష్టం. ఎలాంటి పరిస్థితిలో అయినా, వాయుమండల ప్రభావంలో అయినా సంతుష్టం. ఇటువంటి సంతుష్ట స్వరూప శ్రేష్ఠ ఆత్మలు విజయరత్నాలు అనే సర్టిఫికేట్ పొందుతారు. 3 సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. స్వయంతో సంతుష్టత, రెండవది బాబా ద్వారా సదా సంతుష్టత, మూడవది బ్రాహ్మణ పరివారం ద్వారా సంతుష్టత. ఈ 3 సర్టిఫికేట్ల ద్వారా తమ వర్తమానాన్ని మరియు భవిష్యత్తుని శ్రేష్టంగా చేసుకోవచ్చు. ఇప్పుడు సర్టిఫికేట్లు తీసుకునే సమయం ఎక్కువ సమయం అయితే లేదు. ఇప్పుడు లేట్ అయితే అయ్యింది, టూ లేట్ కాలేదు. ఇప్పుడు కూడా సంతుష్టత యొక్క విశేషతతో ముందుకెళ్ళగలుగుతున్నారు. సంతుష్టత అంటే ఏంటన్నారు బాబా? బ్రాహ్మణ జీవితానికి ప్రాణం. ఇప్పుడు లాస్ట్ నుండి ఫాస్ట్గా, ఫాస్ట్ నుండి ఫస్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఈ అవకాశం ఉండదు. బాబా ఈరోజు ఈ సర్టిఫికేట్ని చెక్ చేస్తున్నారు. ప్రసన్న చిత్తుల్లాగా ఉన్నారా లేక ప్రశ్నాచిత్తులుగా ఉన్నారా? విదేశీయులు ప్రసన్నలుగా సంతుష్టంగా ఉన్నారా? ప్రశ్నలు సమాప్తమైతే ఆటోమేటిక్గా ప్రసన్నంగా ఉంటారు. ప్రశ్నలవి సమాప్తమైతే ప్రసన్నంగా ఉంటారు. సంగం యుగమే సంతుష్టంగా ఉండే యుగం. సంతుష్టత యొక్క జ్ఞానం ఇప్పుడే ఉంటుంది. సత్యుగంలో సంతుష్టత మరియు అసంతుష్టత యొక్క జ్ఞానం ఉండదు. ఇది కేవలం సంగం యుగ ఖజానా మాత్రమే. సర్వ సంతుష్ట ఆత్మలు సర్వులకు సంతుష్టత ఖజానా ఇచ్చేవారు. దాత పిల్లలు మాస్టర్ దాతలుగా ఉండాలి. ఇంత జమ చేసుకున్నారా? ఒకవేళ స్టాక్ తక్కువగా ఉంటే కళ్యాణకారులు మాత్రమే కాగలరు. విశ్వ కళ్యాణకారి కాలేరు.
బాబా సమానంగా అయితే కావాలి కదా. 12/3/1984లో చెప్పారు. బాబాతో ఆప్యాయంగా ఉన్న పిల్లలకు రిటర్న్లో ఆప్యాయత లభిస్తుంది. దీంతోపాటు రాజ్యాధికారులుగా అవ్వాలి అనే ధైర్యాన్ని కూడా బాబా కలిగిస్తారు. రాజ్యంలోకి రావాలి అంటే బాబాతో ఆప్యాయంగా ఉంటే చాలు. కానీ రాజ్య అధికారులుగా కావాలంటే చదువు యొక్క శక్తి అనగా జ్ఞానం యొక్క శక్తి, సేవ యొక్క శక్తి తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ధైర్యం ఉంచండి. బాబా సహయోగాన్ని ఇస్తారు. ఆప్యాయతకి తోడుగా కొద్దిగా అటెన్షన్ ఉంటే రాజధికారి కాగలరు. విదేశీయులైన పిల్లలు లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ వచ్చే ఉత్సాహం బాగా ఉంచారు. వారు దేశపరంగా ఎంత దూరంగా ఉంటే హృదయానికి అంత సమీపంగా భావిస్తారు. 18/1/1985లో చెప్పారు. ఈ సంవత్సరం ఒకేసారి 4 విషయాల్లో సమానత తీసుకుని వచ్చే విశేషమైన అభ్యాసం చేయాలి. 4 విషయాల్లో ఒకేసారి సమానత తీసుకుని వచ్చే విశేషమైన అభ్యాసం చేయాలి. ఒక్క విషయంతో ఖజానాలు జమ చేసుకోవడం, దాతగా ఇచ్చే సంస్కారం సహజ రూపంలో ధారణ అవ్వాలి. ఇందుకోసం మీకు సమయాన్ని ఇస్తున్నారు. దీనితో పాటే విఘ్న వినాశకులుగా కూడా అవ్వాలి మరియు చెయ్యాలి. ఏమైనా జరగనివ్వండి, స్వయం తపస్సు చేయండి. ఇతరుల విఘ్నాల్ని సమాప్తి చేయడానికి సహయోగాన్ని ఇవ్వండి. స్వయం ఎంత సహించాల్సి వచ్చినా సహించండి. ఇది సహించటం కాదు, ఉయ్యల్లో ఊగటం. ఏ విధంగా కృష్ణుణ్ణి ప్రేమగా ఉయ్యల్లో ఊపుతారో అలానే బాబా పిల్లలైన మిమ్మల్ని తన ఒడిలో ఊపుతారు. భవిష్యత్తులో రత్నజడిత ఉయ్యల్లో ఊగుతారు. భక్తిలో పూజ్యులుగా అయి ఉయ్యల్లో ఊగుతారు. కాబట్టి తగ్గి ఉండటం, ఎదిరించకపోవటం చాలా గొప్పతనం. నేనెందుకు తగ్గి ఉండాలి, అవతలి వారే తగ్గాలి అనుకోవద్దు. తగ్గితే తప్పేం కాదు. ఇక్కడ తగ్గిపోవడం, తగ్గి ఉండటం చాలా గొప్పతనం. దీనిలో ఫస్ట్ డివిజన్లో వచ్చే అవకాశం తీసుకోండి. ఎప్పుడు సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకుని తపస్సు చేయండి. సమయం అనుసారంగా ఎంత వాయుమండలంలో అశాంతి కానీ అలజడి పెరుగుతూ ఉంది. కాబట్టి మీ బుద్ధి లైన్ స్పష్టంగా ఉండాలి. సమయం అనుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ పవర్, ఈ రెండిటి అవసరం చాలా ఉంది. ఒకటి బాబా ఇచ్చే నిర్దేశాన్ని బుద్ధి ద్వారా పసిగట్టాలి. ఒకవేళ బుద్ధి లైన్ స్పష్టంగా లేకపోతే బాబా ఇచ్చే నిర్దేశానికి వదులు మన్మథం కలిసిపోతుంది. అప్పుడు మాయా చేతిలో మోసపోతారు. ఎంత బుద్ధి స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా బాబా నిర్దేశాన్ని అందుకోగలుగుతారు. ఎంత బుద్ధి స్పష్టంగా ఉంటుందో అంతగా స్వఉన్నతి, సేవా ఉన్నతి, సర్వ ఆత్మల పట్ల దాత యొక్క స్థితిలో ఉండే స్థితి సహజంగా పెరుగుతూ ఉంటుంది. బుద్ధి స్వచ్ఛతలో ఇంత ఉందంట. మరియు ప్రతి ఆత్మ పట్ల సహజ సేవా సాధనం, స్వఉన్నతి యొక్క సాధనం ఇదే అని బాబా నుండి టచింగ్ వస్తుంది. కాబట్టి వర్తమాన సమయంలో ఈ టచింగ్ వస్తుంది. వర్తమాన సమయంలో ఈ 2 శక్తుల అవసరం ఎంతో ఉంది, టచింగ్ అండ్ క్యాచింగ్. ఈ శక్తులను పెంచుకోవడానికి ఏకనామిగా కావాలి. ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. ఇతరుల ఆకర్షణ వేరే విషయం. కానీ ఇతరుల స్వభావం యొక్క ప్రభావం తమ స్థితిని అలజడిలోకి తెస్తుంది. ఇతరుల సంస్కారం మీ బుద్ధిని తగువుకి తీసుకొస్తుంది. ఆ సమయంలో మీ బుద్ధిలో బాబానే ఉండాలి. సంస్కారం కాదు, ఆకర్షణ రూపంలో అయినా తగువు రూపంలో అయినా మీ బుద్ధి ప్రభావితం కాకుండా లైన్ స్పష్టంగా ఉండాలి. ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇది ఏకనామీ. సమయం, సంకల్పాలు, శక్తులు కూడా ఆదా చేయటమే ఎకానమీ. స్థూలధనంతో పాటు వీటిని కూడా ఆదా చేయాలి, వ్యర్థంగా పోగొట్టకూడదు. ఈ అనుభవాలన్నీ వినాశన సమయంలో చెయ్యలేం కదా. ఇప్పుడైతే చేస్తాం. ఇప్పటికే బాబా అంటున్నారు, ఇప్పటి నుండే అభ్యాసం చెయ్యాలి.
అప్పుడు అంతిమంలో శ్రేష్ఠగతిని పొందగలుగుతారు, అంటే చాలా శ్రేష్ఠగతిని పొందగలుగుతారు. 31/3/1986లో చెప్పారు. మురళీలు అయితే చాలానే విన్నారు. ఇప్పుడు మురళీధరులుగా అయ్యి సదా సంతోషంలో ఉంటూ అందరినీ సంతోషపరచాలి. మురళితో ఎంత చేదు స్వభావమైనా దాన్ని మార్చివేసి వారిని హర్షితంగా చేయాలి. ఇప్పుడు ఎవరెవరు ఈ ఫలితాన్ని చూపి యోగ్య మురళీధరులుగా అవుతారు అని బాబా చూస్తారు. మురళి అన్నా మురళీధరుడు అన్నా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమకి రుజువు ఏదైతే మురళీధరుడి ఆశ ఉందో దాన్ని ఆచరణాత్మకంగా చేయటం. ప్రేమ ఉంటే చెప్పింది చేయాలి. ఇలాంటి మురళీధరులుగా అవ్వాల్సిందే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు? చేద్దాంలే అనుకోవద్దు, చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్కరూ మేము కాకుంటే ఇంకెవరు చేస్తారు అని అనుకోండి. పూర్తి కల్పం యొక్క విషయం ఇది. ఫస్ట్ డివిజన్లో రావాలి అనే దృఢ సంకల్పం చేయాలి. కొత్త విషయం ఏం కాదు, ఎన్నోసార్లు జరిగినదే. కల్పం యొక్క ప్రారంధం తయారు చేసుకుంటున్నారు. కర్మల ఫలమైతే లభించేదే ఉంది, అయ్యేదే ఉంది అనుకోవటం అచంచల నిశ్చయం. దీనినే దృఢత అంటారు. ప్రతి సంకల్పంలో దృఢంగా ఉండటమే తపస్య. 11/4/1986లో చెప్పిన మాట ఇప్పుడు విన్నారు. అనుకూల పరిస్థితులు తయారు చేయడానికి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. విదేశాల్లో కూడా పరిస్థితులు బాగానే ఉన్నాయి. అక్కడ 50 సంవత్సరాలు పూర్తి కాలేదు, కానీ తయారైన సాధనాల ఆధారంగా వచ్చారు. అందుకే మొదటి 50 సంవత్సరాలు ఇప్పటి 5 సంవత్సరాలు ఒకటే అయ్యాయి. విదేశీయులందరూ ఒకే మాట అంటున్నారు, మేము లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళేవారమని. సమయం విషయంలో కూడా ఫాస్ట్గా ఉంటారు. నిర్భయత యొక్క అథారిటీ ఉండాలి. ఒక్కడే బాబా నుండి కొత్త జ్ఞానం, సత్య జ్ఞానం కొత్త ప్రపంచం కోసం లభిస్తుంది. ఈ అథారిటీ మరియు సంతోషం ఉండాలి. అంటే ఎవరైనా కొత్తవారు సెంటర్కి వస్తే వారికి కొత్త విషయాలు చెప్పి కన్ఫ్యూజ్ చేయమని కాదు, నాడి సమయము అనుకూల పరిస్థితులు చూసి జ్ఞానం చెప్పాలి. అలాంటి వారిని జ్ఞాన స్వరూపులు అంటారు. అలానే లోపల సత్యత మరియు నిర్భయత శక్తి తప్పనిసరిగా ఉండాలి. జనాలు ఏమంటారు అనే భయం ఉండకూడదు. నిర్భయులుగా ఈ ధరణిని తయారు చేయండి. కొంతమంది పిల్లలు ఇది కొత్తగా ఉన్న జ్ఞానం చాలామంది అర్థం చేసుకోవట్లేదు అంటున్నారు. మరి అర్థం కాని వారికే కదా అర్థం చేయించాలి. వ్యక్తిగతంగా వేరువేరుగా చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని వ్యక్తి ప్రభావంలోకి వచ్చి చెప్పకూడదు. మీ వద్ద ఉన్న సత్య జ్ఞానంతో వ్యక్తిని పరివర్తన చేయాలి అనే లక్ష్యాన్ని మర్చిపోవద్దు. 23/1987లో చెప్పారు. ధనాన్ని సఫలం చేయడం కూడా డ్రామా అనుసారంగా ఒక విశేషత అనే లిఫ్ట్ లభించింది. మీ విశేషతలు మీకు తెలుసు కదా. మీ విశేషతల ఆధారంగా తమని తాము ఏంటో ముందుకు తీసుకువెళ్ళవచ్చు. మేము చివరిలో వచ్చాము అని, మేము ముందుకు వెళ్ళలేము అనే ఫిర్యాదు ఉండకూడదు. విదేశీ పిల్లల విశేషత మరియు స్వదేశీ పిల్లల విశేషత ఎవరిది వారిదే. ఇది 28/2/1988లో చెప్పారు. టీచర్స్ అందరికీ బాబా అంటే ఎంత ప్రేమ ఉంది. బాబా సదా టీచర్స్ని తన సేవా సమీపకులుగా అనుకుంటున్నారు. ముందుగా బాబాని టీచర్స్ ఫాలో చేస్తారు కదా. దీనిలో మొదట నేను చెయ్యాలి అనుకోండి. ఈర్ష వశం అయి నేను కాదు, అది నష్టపరుస్తుంది. పదం అదే, మొదట నేను, కానీ ఈర్షావశాన నేను. దీనివలన ఫస్ట్లో ఉండేవారు లాస్ట్కి వచ్చేస్తారు. బాబాని అనుసరించడంలో మొదట నేను చెప్పగానే చేస్తే ఫస్ట్ వచ్చే వారితో కలిసి మీరు కూడా ఫస్ట్ వస్తారు. బ్రహ్మబాబా ఫస్ట్ ఉన్నారు కదా, కాబట్టి టీచర్స్ అంటే బాబాని అనుసరించేవారు, నెంబర్ 1 అనుసరించేవారు. టీచర్స్ అందరూ నెంబర్ 1 ఫాలో చేసేవారు. ధైర్యం ఉందా ఫాలో చేయటానికి? టీచర్స్ అంటే నిమిత్తంగా అయ్యేవారు. అనేక ఆత్మలకు నిమిత్తంగా ఉన్నారు. కాబట్టి నిమిత్తం అయ్యేవారికి
ఎంతో బాధ్యత ఉంది. బ్రహ్మ బాబాని చూసి ఎంతోమంది బ్రాహ్మణులు తయారయ్యారు. అదేవిధంగా టీచర్లు ఏ పని చేస్తున్నా, అంటే అన్నం వండుతూ ఉన్నా, శుభ్రం చేస్తున్నా, కానీ ప్రతి కర్మ చేస్తున్నా నేను నిమిత్త ఆత్మను అనే స్మృతి ఉండాలి. అనేక ఆత్మలు నేను ఏం చేసినా, ఎలా చేసినా నిమిత్త ఆత్మనైన నన్ను చూసి వాళ్ళు కూడా అదే చేస్తారు అనే స్మృతి ఉండాలి. కాబట్టి బాబా సదా అంటారు, ప్రసంగిస్తున్నా, అంట్లు తోముతున్న స్థితి మాత్రం యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉండాలి. అంతేకాని అంట్లు తోమేటప్పుడు సాధారణంగా, ప్రసంగం ఇచ్చేటప్పుడు యోగయుక్తంగా ఉండటం కాదు. ప్రతి క్షణం బాబాని ఫాలో చేయాలి. ముందుకు వచ్చి కూర్చున్నారు కదా, ముందు కూర్చోవడంలో మాత్రమే కాదు, స్థితిని ముందుకు తీసుకువెళ్ళడం కూడా ఎంతో బాగుంటుంది. ఏదైనా కఠిన సంస్కారం మీ వెంట పడుతుంటే అప్పుడు ముందుకి వెళ్ళిపోవడం ఎంతో బాగుంటుంది. మధువనానికి రావటం అంటేనే ఉల్లాస ఉత్సాహాలు నింపుకోవటం. వెనుకనే ఉండేవారు అనేక మంది తర్వాత వస్తారు. కాబట్టి స్వయం సదా ముందు ఉండేవారము అనే స్మృతి ఉండాలి. వెనకే ఉండిపోతే ప్రజల్లోకి వస్తారు. బాబా నేర్పించేదే రాజయోగం కానీ ప్రజాయోగం కాదు. అందుకే వెనుకే ఉంది, ప్రజల్లో వెళ్ళిపోకుండా ముందుకు వచ్చి రాజులుగా అవ్వాలి. కాబట్టి ఫాలో ఫాదర్. విదేశీయులు ఏం చేస్తారు? బాబాని ఫాలో చేస్తారు కదా. ఎక్కడ వరకు చేరుకుంటారు? వచ్చిన వారందరూ బాబాని ఫాలో చేసి ఫస్ట్గా రావాలి. ఫస్ట్ అయితే ఒక్కరే వస్తారుగా అనుకోకండి. ఫస్ట్ గ్రేడ్లో అయితే అనేక మంది రాగలరు. ఫస్ట్ నెంబర్ అయితే బ్రహ్మబాబా వస్తారు. ఫస్ట్ గ్రేడ్ వారు ఆయనకి తోడుగా ఉంటారు. కాబట్టి ఫస్ట్ గ్రేడ్లో రండి, సెకండ్ గ్రేడ్లో రావద్దు. ఎవరైతే శ్రమ పడతారో వారికే ఫలితం కూడా దక్కుతుంది. అందరికీ ఫస్ట్లో వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ గ్రేడ్ అనంతం, తక్కువేమీ కాదు. అందరూ ఫస్ట్లో వస్తారు కదా. 9, 12, 1989లో చెప్పారు. ఓం శాంతి.